నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సీసీ రోడ్డు పనులకు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం శంకుస్థాపన. అల్లాపూర్ డివిజన్లో 98% అభివృద్ధి పనులకు చేశామని వెల్లడి. దివ్యాంగుల కుటుంబాలకు అండగా ఉంటాం. వైసీపీ దివ్యాంగుల విభాగం బాపట్ల జిల్లా అధ్యక్షుడు చెల్లా రామయ్య. నాగారం మున్సిపల్ పరిధిలో తక్షణం మురుగు కాల్వ నిర్మించాలి. తీన్మార్ మల్లన్న డిమాండ్. వంద ఫీట్లతో ప్రధాన రహదారి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి. జవహర్ నగర్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు రంగుల శంకర్ డిమాండ్. డీటెయిల్స్ చూస్తే కుకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్లో 3,64,00,000 అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లో 98% అభివృద్ధి పనులు పూర్తి చేశామని అన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సబీ హౌస్దీన్ తదితరులు పాల్గొన్నారు. Ready? బాపట్ల జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో దివ్యాంగుల కుటుంబాలకు ఏ సమస్యలు ఉన్నా వారికి ఆర్థిక సహాయం అందేలాగా కృషి చేస్తామని వైసీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చెల్లా రామయ్య తెలిపారు. బాపట్ల మండలం ఎద్దులపల్లిలో దివ్యాంగుడు షేక్ పాషా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకుని తన మిత్ర బృందంతో కలిసి వాటర్ స్టాండ్, హ్యాండ్ స్టిక్స్, పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెద్దులపల్లి గ్రామ వైసీపీ నాయకులు కుంచాల వెంకటేశ్వర్లు, వైసీపీ దివ్యాంగుల విభాగం నాయకులు బింది ఏడుకొండలు, చెల్లపల్లి గోపి, మన్నం చంద్రశేఖర్, కాగిత రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాపట్ల మండలం ఇరిపల్లి పంచాయతీలో ఉన్న ముస్లిమ్స్ బజార్లో కుటుంబంలో దివ్యాంగుడైన షేక్ బాషాకి ఆయనకి సంఖ్యలు లేవని, అలాగే ఈ స్టాండ్ లేదని చెప్పి సమస్యని నాకు ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. వారం రోజుల్లో తప్పకుండా నీకు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను ఆయనతో మాట్లాడటం జరిగింది. అలాగే ఈరోజు ఈ సంఖ్యలు స్టాండ్ను కూడా భాషకి అందజేయడం జరుగుతుంది. భాష ఇక్కడికి వచ్చిన తర్వాత అతని సమస్య కూడా చాలా సమస్య విషయాలు, కుటుంబ సమస్య కూడా తీసుకోవడం జరిగింది. తప్పకుండా భాషకి కుటుంబానికి కూడా మనం ధైర్యంగా ఉండండి. అలాగే మీకు కూడా బడ్జెట్లో ఈ ఒక నెలలో ఎదురుపల్లి పంచాయతీ గడప గడప కార్యక్రమం ఉన్నది. ఆ కార్యక్రమం ద్వారా కూడా గవర్నర్లైన మన ఎమ్మెల్యే గారు రఘుపతి గారి ద్వారా ఆర్థిక సహాయం కూడా మన ఎదురుపల్లి పంచాయతీ కుంచాల గోవిందమ్మ గారు, అలాగే కుంచాల వెంకటేష్ అన్న గారు కూడా ఇప్పుడు కూడా మాట్లాడుకోవడం జరిగింది. తప్పకుండా ఆర్థిక సహాయం కూడా అందజేయాలని కూడా మేము ఆలోచించుకున్నాం. తప్పకుండా గడప కార్యక్రమంలో కూడా గవర్నర్ అయిన మన ఎమ్మెల్యే గారి చేతుల మీద కూడా ఆర్థిక సహాయం చేస్తామని మేము ఆలోచన చేస్తాం. తప్పకుండా కుటుంబానికి అన్ని విధాలుగా కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ బాపట్ల జిల్లాలో ఉన్న బాపట్ల నియోజకవర్గంలో ఉన్న ఏ దివ్యాంగుల కుటుంబానికి ఏ సమస్య వచ్చినా కూడా మేము చేయగలిగిన హెల్ప్, మేము చేయగలిగిన సహాయము తప్పకుండా చేస్తూ వాళ్ళ దివ్యాంగుల కుటుంబాన్ని మనోధైర్యంతో ముందుకు తీసుకువెళ్తామని చెప్పి తెలియజేస్తూ
సెలవు తీసుకుంటున్నాను. మేడ్చల్ జిల్లా నాగరం మున్సిపల్ పరిధిలోని 22 కాలనీలకు తక్షణ మురుగు కాల్వ నిర్మించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. 22 కాలనీలకు సంబంధించిన ప్రజలంతా కలిసి జేఏసీగా ఏర్పడి తమ సమస్యలు పరిష్కరించాలని తీన్మార్ మల్లన్నను కలిసి తమ బాధ చెప్పడంతో ముంపు కాలనీలో తిరుగుతూ మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షం పడితే ఈ 22 కాలనీల ప్రజలు 4 నెలలు నీళ్ల మధ్యలోనే ఉండాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 60 కోట్లతో మురుగు కాల్వ నిర్మిస్తున్నారని, కానీ 800 మీటర్ల నుండి నేరుగా నిర్మించకుండా 4 కిలోమీటర్లు నిర్మిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఈ కాలనీల ప్రజలకు అండగా తాము ఎప్పుడూ ఉంటామని అన్నారు. Thank you, Srikanth garu. 800 మీటర్లతో అయిపోయేటువంటి ఈ ప్రాజెక్టును ఈ నాలా పన్ని నువ్వు 4 కిలోమీటర్లు తిప్పుతున్నావు అంటే ఇది నీకు చేసే ఉద్దేశం లేదు కాబట్టి ఈ ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఈ పాలక పక్షాన్ని కూడా చెప్తా ఉన్నా, మనుషులంటే కేవలం ఓటర్లుగా ఇదే కాకుండా ఈ కాలనీలు ఈ సమాజం అంటే ఇదొక ఏది మీ ప్రాంతంగా మీ కన్నబిడ్డలుగా చూడాల్సినటువంటి అవసరం ఉండే. కానీ కొంతమంది ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే కొంతమంది కౌన్సిలర్లు మేము వీళ్ళకి మద్దతే చేయం ప్రజలకు అనే విధంగా వెనక్కి పోతా ఉన్నారు. ముందుకు వచ్చినటువంటి హరిబాబు కానీ, ఎక్స్ వార్డు మెంబర్లు కానీ, సాయినాథ్ కానీ వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపించాలి. అలాగే ఈ పెడతాన్న 60 కోట్లు బంద్ పెట్టి 8 కోట్లతోటి పని చేస్తే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఈ దిశగా మీరు ప్రయత్నం చేయకపోతే ఖచ్చితంగా 22 కాలనీల ప్రజల తరఫున తీన్మార్ మల్లన్న టీం ఉంటుంది. మేము ఎక్కడి వరకు పోరాడాలనో దాన్ని ఎట్లా సాధించుకోవాలో మాకు తెలుసు. ఆ సాధించుకునే దిశగా కార్యాచరణని త్వరలోనే ప్రకటిస్తాం. ఈ ప్రజలందరికీ అండగా ఉంటామని చెప్పి ఈ ప్రజలకు హామీ ఇస్తూ ఈ నెల రోజుల లోపలనే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తారన్న నమ్మకంతో మాత్రమైతే ఉన్నాం. ఆ తర్వాత మా కార్యాచరణ వేరే విధంగా ఉంటుందనేది తెలియజేస్తా ఉన్నాం. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలో గత 8 ఏళ్లుగా శిలాఫలకానికి పరిమితమైన ప్రధాన రహదారిని 100 ఫీట్ల రోడ్డుగా వెంటనే పూర్తి చేయాలని కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు రంగుల శంకర్ డిమాండ్ చేశారు. పలు ప్రధాన ప్రజా సమస్యలపై ప్రజావాణిలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డికి వినతిపత్రం అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కమల్, శివ కేశవ్, మల్లేష్ గౌడ్, మహేశ్వరి గౌడ్, రాజేందర్ రెడ్డి, ముత్యం సుజాత, రామ్ నాయక్, వేపుల సన్ని, రాఘవేంద్రాచారి, మేఘావత్ రాజు నాయక్, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జవహర్లాల్ 100 ఫీట్ల రోడ్డు వెంటనే, జవహర్లాల్ 2014-2000 ప్రకారం 15 జూన్ వెంటనే, జవహర్లాల్ ప్లే గ్రౌండ్ పార్క్ వెంటనే. నమస్కారం. ఈరోజు జవహర్ నగర్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్కి రావడం జరిగింది. ఎందుకంటే మా జవహర్లాల్లో ఎటువంటి అభివృద్ధి జరుగుతలేదు. దాదాపు ఇప్పటికీ 8 సంవత్సరాలు అయిపోయింది. మా మెయిన్ రోడ్ వేస్తామని చెప్పేసి ఇప్పటికి వేస్తలేరు. టీఆర్ఎస్ నాయకులు శిలాపలకాలకే పరిమితం అయిపోయారు. దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది. 2.5 సంవత్సరాలు అయితే మంత్రి మల్లారెడ్డి 100 ఫీట్ల రోడ్ వేస్తాను శిలాపలకం వేసారు. దాని ఇష్టమని తవ్వేసారు, ఇష్టమని డివైడర్ కట్టారు. ఇప్పటికీ ఎన్నో ప్రతిరోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి. ప్రతిరోజు ట్రాఫిక్తో నానా ఇబ్బంది పడుతున్నాం. ప్రస్తుతం దుమ్ము దుల్లుతోని రోజు ప్రజలు రోడ్ల మీద తిరగలేకపోతున్నారు. అయినా కానీ టీఆర్ఎస్ నాయకులు, మంత్రి మల్లారెడ్డి, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు ఎటువంటి చలనం లేకుండా మొద్దు నిద్ర పోతున్నారు. వాళ్ళు ఇప్పటికీ యాక్సిడెంట్ వల్ల 2 చనిపోయినా కానీ వాళ్ళ ఎటువంటి చలనం వస్తలేదు. ఎటువంటి డెవలప్మెంట్ మా జవహర్లాల్లో చేస్తలేరు. కాబట్టి ఇప్పటికీ కలెక్టర్ ఆఫీస్లో 4 గానే మున్సిపల్ కార్పొరేషన్లో ఎటువంటి స్పందన లేదు. వచ్చిన కమిషనర్ కూడా తూతూ మంత్రంగా పనిచేసుకుంటా ఎక్కడ పడతాగా డబ్బులు సంపాదించడం వాళ్ళకు ధ్యేయంగా పనిచేస్తారు. నల్ల కలెక్షన్ చేయడానికి డబ్బులు, ఇంటి ట్యాక్స్ తీసుకోవడానికి డబ్బులు, ఇల్లు కట్టడానికి డబ్బులు, ఏ దానికి పోయినా డబ్బులు అలవాటు పడరు. కాబట్టి మేము ఇప్పటివరకు మెయిన్ రోడ్ ఏమని చెప్పి ఎన్నోసార్లు ఇక్కడ కంప్లైంట్ చేసినాం. ఎటువంటి స్పందన లేదు. కాబట్టి ఇవాళ జవహర్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్లో ముట్టడియడానికి వచ్చినాం. అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ ఏనుగు రవీంద్ర కలిసి మళ్ళీ వినతి పత్రం వేయడం జరిగింది. వీలైన తొందరలో మా జవహర్లో 100 ఫీట్ల రోడ్ కూడా 50 ఫీట్లు వేస్తాం, 55 ఫీట్లు వేస్తామంటే మాత్రం ఈసారి తప్పకుండా సీఎం కాన్వాయ్ని ఆపిదిస్తామని చెప్పి జవహర్ బీజేపీ హెచ్చరిస్తున్నాం. బాపట్ల జిల్లాలో జరుగుతున్న కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక పరీక్షల ప్రక్రియను, పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు.
అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా జరిగేలా పక్కాగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఏ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఫోటో బ్యాంక్ కాలేదు అంటే దగ్గర ఇక్కడికి తీసుకున్నారు. మోహన్ అనిల్ గారు లాస్ట్లో మనం ఫీడర్ చేసిన మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కోసం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మన బాపట్ల జిల్లాలో కూడా నిర్వహిస్తున్నాము. మన జిల్లాలో 15 సెంటర్స్లో అరౌండ్ 8500 క్యాండిడేట్స్ అపియర్ అవుతున్నారు. సో 10 గంటలకి ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది. అన్ని చోట్ల చాలా పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట్ల ఒక సిఐ కింద ప్రతి సెంటర్ ఒక సిఐ ఇన్ఛార్జ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆల్మోస్ట్ అందరూ వచ్చారు, ప్రజెంట్లో ఉన్నారు. ఎగ్జామ్ స్టార్ట్ అయింది, పీస్ఫుల్గా ఎగ్జామ్ నడుస్తూ ఉంది. సో ఎగ్జామ్ పీస్ఫుల్గా అయ్యేటట్టు అన్ని ఏర్పాట్లు చేశాను. థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా నల్లమోతువారిపాలెంలో కొత్తగా నియమితులైన సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులకు ఎంపీటీసీ, బాపట్ల నియోజకవర్గ మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండా సాంబశివరావు దిశానిర్దేశం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి చెందాలంటే ప్రజాప్రతినిధులు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లు, ఉద్యోగులు ప్రజల్లోకి వెళ్లి ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల గురించి వివరించి అందేలా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కుంటా రత్నబాబు, సెక్రటరీ సువర్చల తదితరులు పాల్గొన్నారు. సెక్రటరీ గారికి, నూతనంగా సచివాలయ కన్వీనర్లుగా నియమితులైనటువంటి డాక్టర్ పద్మావతి గారికి, కాళీప్రసాద్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి గృహసారథులకి, సచివాలయ సిబ్బందికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సమావేశం పెట్టుకునేటువంటి ముఖ్య ఉద్దేశం ఇందాక తెలియజేశారు. ఈ మధ్యకాలంలో మీ అందరూ తెలిసిందే, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సచివాలయానికి ముగ్గురు కన్వీనర్లు, సచివాలయానికి సపరేట్ గా కన్వీనర్లు ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో పరిపాలనా సౌలభ్యం కోసం ఇంకా సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఇంకా జనాల్లోకి ఎవరైనా మిగిలిపోతున్నారా, అరాకొరా లేదు, పార్టీలు వీడు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి కొంతమందికి ఎవరికైనా అందకుండా ఉంటున్నాయా, లేదు వర్గాలుగా వీడు వాడి వర్గం వీడి వర్గం అలా వర్గాల వారీగా ఇవ్వకుండా ఎవరైనా ఉంటున్నారా, అన్నిటికీ సమ్మిళితంగా మనం అందరం చేసుకోవడం కోసం, పరిపాలనా సౌలభ్యం కోసం గృహ సారథులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు నియమించమని చెప్పడం, మరి వారి ఆదేశాలకు అనుగుణంగానే మన గ్రామంలో కూడా కొత్తగా సచివాలయ కన్వీనర్లు ముగ్గురిని నియమించాం. మన గౌరవ ఎమ్మెల్యే గారి తరఫున, ప్రభుత్వం తరఫున. అదేవిధంగా గృహ సారథులు కూడా ప్రతి వాలంటీర్, మన గ్రామంలో 10 మంది వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్కి వచ్చి అంటే 10 వార్డులకు వచ్చేసి వార్డుకు వచ్చి 2 లెక్కన గృహ సారథులను కూడా కొంచెం చదువుకున్న వాళ్ళని, కొద్దిగా మంచిగా తిరిగే వాళ్ళని, జనాల్లో కలివిడిగా అందరితో కలిసిమెలిసి ఉండే వాళ్ళని ఎన్నిక చేసి గృహ సారథులుగా కూడా నల్లమోతువారిపాలెంలో నియమించడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మన సచివాలయ సిబ్బంది, వాలంటీర్ వ్యవస్థ, పంచాయతీ వ్యవస్థ, నేను గ్రామాల్లో నియోజకవర్గం మొత్తం మీద తిరుగుతూ ఉంటాను. కాకపోతే వాళ్ళు చెయ్యాలని చెప్పి ప్రతి మీటింగ్ లో చెప్తా ఉంటాం, కానీ పనితనం మన సచివాలయంలో చాలా అద్భుతంగా ఉంది. చాలా గ్రామాల్లో చూసుకుంటే మన గ్రామంలో అద్భుతంగా ఉంది. అంటే అట్లాగే దీన్ని కొనసాగింపుగా సచివాలయ సిబ్బంది, ఉద్యోగస్తులు మన గ్రామానికి వచ్చారు, వాళ్ళని గౌరవించుకోవాల్సిన అవసరం మనకుంది. వాళ్ళ చేత పని చేయించుకోవాలా, వాళ్ళని గౌరవించుకోవాలా. నంద్యాల జిల్లా చాగలమర్రి శ్రీ భారతీ విద్యా మందిరంలో ఈ నెల 26న శ్రీ సరస్వతి మాత పుట్టినరోజు సందర్భంగా వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నామని యాజమాన్యం ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో
3 ఏళ్లు పూర్తయిన చిన్నారులను పాఠశాలకు తీసుకువచ్చి అక్షరాభ్యాసం చేయించాలని వారు కోరారు. శ్రీ భారతి విద్యా మందిరం సంస్కారవంతమైన, ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ కలిగినదని అన్నారు. పాఠశాలలో యోగా, సంస్కృతం, సదాచారం, చెక్క భజన, కోలాటం నేర్పిస్తామని అన్నారు. నర్సరీ నుండి 7వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ద్వారా విద్యా బోధన జరుగుతోందని అన్నారు. आत्मज्योति प्रदीप्ता
షుగర్, బీపీ, మైగ్రేన్, పైల్స్, మహిళలకు వచ్చే వివిధ సమస్యలు, మెడ నొప్పి, కిడ్నీలో స్టోన్, నరాల సమస్య, కీళ్ల నొప్పులు తదితర సమస్యలు ఏవైనా ఉన్నవారు నిర్వహిస్తున్న తమ శిబిరంలో పరీక్షలు చేయించుకోవచ్చునని ఎన్ఎంసీ యునానీ కంపెనీ పూణే చిరోప్రాక్టిక్ థెరపిస్ట్ షేక్ ఇమాం సూచించారు. సికింద్రాబాద్ వారాసిగూడ పరిధి ఆర్ట్స్ కాలేజీ రైల్వే స్టేషన్ పరిధిలోని గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో శిబిరం ప్రారంభమైందని తెలిపారు. 24వ తేదీ రాత్రి 10 గంటల వరకు ఇది కొనసాగుతుందని అన్నారు. జిమ్రిస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. कितने दिन से 10-15 दिन क्या हुआ था अचानक झटका बैठा मोहम्मद रियाजुर रहमानी मैं सीताफल मंडी में रहता हूँ रविंद्र नगर में मस्जिद में पाम्पलेट्स बांटने से मेरे को मालूम हुआ कि कर रहे बोल के क्या तकलीफ थी आपको? मेरे को शोल्डर में दर्द था मेरे को 7 साल से था तो अभी यहाँ आते 4 मिनट में कम हो गया मेरे क्या पोजीशन में आपको महसूस होता है शोल्डर का दर्द? यहाँ से यहाँ आता था दर्द पेट में आता था पेट से अब पूरा खींचता हार्ट पेन कैसा आता वैसा आता था दिन में 4-5 मतलब होते रहते। कितने बार ट्रीटमेंट करें डॉक्टर साहब आपको? अभी 4 मिनट में हो गए। धीरे छोड़ो आवाज अस्सलाम वालेकुम। मेरा नाम डॉक्टर शेख इमाम जफ़र पुणे से। तो हैदराबाद में हम लोग 8 महीने से कैंप चालू किया है। हर महीने को कम से कम 3 दिन 8 दिन 15 दिन ऐसा प्लानिंग चालू है। तो माशाल्लाह 8 महीने में टोटल 850 से ज़्यादा लोग हो चुके हैं, क्योंकि हर महीने में 3 दिन कैंप रहता हमारा पूरा। और माशाल्लाह जो शोल्डर पेन है तो ज़्यादा से ज़्यादा 2 से 3 मिनट में हमारे पास क्लियर हो जाता है। शोल्डर पेन, घुटने का पेन है ज़्यादा 5 से 10 मिनट में अंदर अच्छा होता है। और कमर जो पेन है तो वो तो माशाल्लाह बहुत जल्दी अच्छा हो जाता है। तो जो भी गर्दन ऑल बॉडी पेन है ऑल 10 से 15 मिनट में पूरा पेशेंट रिलीज हो जाता है। इमाम साहब आपको यहाँ पर एक बताना चाहूँगा कि आपका जो पेन है इतना जल्दी कम होता है, फिर वापस कितने दिन में आता है? उसको अगर सपोर्टिंग के लिए हम मेडिसिन देते हैं तो लाइफ टाइम प्रॉब्लम सॉल्व हो जाता है। और सपोर्टिंग के लिए मेडिसिन देंगे तो 8 दिन 15 दिन महीने में रिटर्न आ सकता है। क्योंकि क्या होता है, जैसा मनके में गैप होता है तो हम उसको गैप को लेवल कर देते हैं तो उसका पेन इमीडिएटली रिलीज हो जाता है। अगर उसको सपोर्टिंग के लिए गैप के लिए हम मेडिसिन देंगे तो लाइफ टाइम प्रॉब्लम सॉल्व होता है। क्योंकि हमारा जो मेडिसिन है पूरा यूनानी मेडिसिन है और आयुष डिपार्टमेंट से प्रमाणित है, GMP क्वालिफाइड और 100% नेचुरल है। हमारे मेडिसिन में कोई भी प्रोडक्ट में केमिकल निकलता है तो हम लोग ने 10 लाख रुपया ओपन चैलेंज रखा है, इतना पावरफुल है। और एक सवाल है कि भाई आपके पास क्या उम्र से क्या उम्र तक के लोगों का ट्रीटमेंट होता है? अभी हमारे पास तो ज़्यादा से ज़्यादा 5 साल के बच्चे से लेके 100 साल के बूढ़े तक हम लोग पूरा रिकवर कर रहे हैं टोटल। బోరాబండ అల్లాపూర్లో కాజా గారిబన్ నవాజ్ జిల్లాలో ఈ నెల 28న జరిగే ఉర్సు, 29న సందల్, 30న చీరక ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని నిర్వాహకులు కోరారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,
స్థానిక కార్పొరేటర్ సబియా బేగం, అధ్యక్షుడు మొహినుద్దీన్ పటేల్, జనరల్ సెక్రటరీ మహమ్మద్ హుస్సేన్ హాజరు కానున్నారని అన్నారు. नाज़रीन कराम, बड़ी खुशी और मसरत के साथ ये बात ऐलान की जाती है कि केजियान नगर मस्जिद बिलाल बोराबंडा रेलवे स्टेशन के करीब 28, 29, 30 तारीख को उर्स शरीफ रखा गया है। लिहाजा आप तमामी हजरात से गुजारिश है कि इसमें ज़्यादा से ज़्यादा शिरकत करें। ये केजियान नगर बोराबंडा रेलवे स्टेशन के करीब में है, अल्लाहपुर केजियान नगर। 28, 29, 30 को ख़त्म कुरान और तक़सीम तबरुकात हैं। लिहाजा जो भी हजरात इस ऐलान को सुन रहे हैं, तमामी हजरात से गुजारिश है कि इसमें शिरकत करने की कोशिश करें। अस्सलामु अलैकुम वरहमतुल्लाह। ఫిబ్రవరిలో జరగబోయే సీఎం కేసీఆర్ మెగా కప్ 2023లో కేసీఆర్ హైట్ ఉన్న కప్పు అందజేస్తామని రుద్రమదేవి శోతకన్ కరాటే సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకురాలు లక్ష్మీ సామ్రాజ్యం తెలిపారు. రుద్రమదేవి శోతకన్ కరాటే సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో మాసప్ ట్యాంక్లోని పార్క్ కాంటినెంటల్ హోటల్లో నిర్వహించారు. మహిళా విభాగంలో విజేతలకు గోల్డ్ మెడల్, పురుష విభాగంలో 25,000 రూపాయల నగదు బహుమతి అందజేస్తామని అన్నారు. ఈ సమావేశంలో నిర్వాహకులు చందు, శ్రీనివాస్, అలందర్ హుస్సేన్, అబూ బజార్, రవి, మౌలా షరీఫ్, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఓకే విక్కీ మాస్టర్ చాలా సీనియర్ కన్నన్ మాస్టర్ విక్కీ మాస్టర్ ఒక 6 స్టేట్ నుంచే తెప్పిస్తున్నాడు. ఢిల్లీ పిల్లల్ని తర్వాత మల్లేష్ మాస్టర్ తర్వాత సాయి మాస్టర్ ఇప్పుడు నారాయణ మాస్టర్ మేడం కు రైట్ హ్యాండ్. డాన్స్, జిమ్నాస్టిక్స్, యోగా, కరాటే ఆల్ మాకు సపోర్ట్ ప్లీజ్ సార్ డిపార్ట్మెంట్ సార్ 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 అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 5వ తేదీ 2023 సంవత్సరంలో ఎల్బీ స్టేడియం, అసెంబ్లీ ఆపోజిట్గా ఉన్న ఎల్బీ స్టేడియం హైదరాబాద్ నందు 3rd నేషనల్ సీఎం కేసీఆర్ మెగా కప్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నాం. నేను రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఫౌండర్గా ఉన్నాను, అందరికీ తెలిసిన విషయమే. ఈ టోర్నమెంట్ హైలైట్స్ ఏంటంటే ముఖ్యంగా కేసీఆర్ గారు ఎంత హైట్ ఉన్నారో అంత హైట్ కప్పు పెట్టాలని నిర్ణయించుకున్నాం.
ముఖ్యంగా 69 ఆయన ఏజ్ వస్తుంది, 68 అయిపోయి 69 రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి అవార్డింగ్ ఇవ్వాలనుకున్నాం, గ్రాండ్గా చేయాలన్న ఉద్దేశంతో. అలానే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది కాబట్టి ఎక్కువ రాష్ట్రాలు పార్టిసిపేషన్ చేస్తే మన తెలంగాణ గురించి అందరికీ తెలుస్తుంది. స్పోర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అలానే ఆడపిల్లలకు మహిళా భద్రత, నాకు నచ్చిన విషయం ఏంటంటే మహిళా భద్రత కోసం షీ టీమ్ స్థాపించి ఆడపిల్లలు ధైర్యంగా ఈరోజు తల్లిదండ్రులతో కూడా షేర్ చేసుకోలేని సమస్యని ఒక షీ టీమ్తో షేర్ చేసుకునే విధంగా స్వతంత్రాన్ని ఇచ్చి, పోలీసులు కూడా యూనిఫామ్ లేకుండా మఫ్టీ డ్రెస్లో ఆడపిల్లల భద్రత కోసం వాచ్ చేస్తూ స్పై కెమెరాస్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఏ ప్రాబ్లం వచ్చినా షీ టీమ్కి వాట్సాప్ కానీ మెయిల్ కానీ చేస్తే 5 మినిట్స్లో పోలీసు వీళ్ళ దగ్గర ఉంటుంది. ఆ విధంగా ముందుకెళ్తున్నారు. మహిళలకి అంతా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు నచ్చింది. నేను కూడా షీ టీంలో ఒక భాగమైనందుకు గర్వపడుతున్నాను. ఆడపిల్లలకి ఆత్మరక్షణలో శిక్షణ ఇస్తూ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాను స్కూల్స్లో, కాలేజెస్లో. పోలీస్ డిపార్ట్మెంట్ కంటే రెగ్యులర్గా నేను 25 సంవత్సరాల నుంచి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ టోర్నమెంట్ హైలైట్స్ ముఖ్యంగా నాకు మంచి ఫుడ్ పెట్టడం ఇష్టం. వచ్చిన పిల్లలందరూ ఎక్కడ ఫుడ్కి ఇబ్బంది పడకుండా ఉండాలని దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అకామిడేషన్ ఇస్తూ రూమ్స్ ఇస్తున్నాం, హాస్టల్స్ ఇస్తున్నాం, స్టూడెంట్స్కి మాస్టర్స్కి అన్ని అవకాశాలు కల్పిస్తున్నాం ఉండటానికి. అలానే బ్రేక్ఫాస్ట్, లంచ్, దూరం వెళ్ళే వాళ్ళందరికీ డిన్నర్ కూడా ప్లాన్ చేశాం. అందరూ వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మాస్టర్స్ అందరూ సపోర్ట్ చేయండి. మీ స్టూడెంట్స్ని తీసుకొచ్చి మీ సత్తా నిరూపించుకొని మేము ఇచ్చేటువంటి గ్రాండ్ ఛాంపియన్ కప్స్ ఎవరు ఇంతవరకు ఇవ్వలేదు, అలాంటి కప్స్ ఇస్తున్నాం. ఎందుకంటే ఒక ఛాలెంజ్గా ఉండాలి. మనం రుద్రందేవి అంటేనే ఒక పోరాట యోధురాలు, ఆవిడ పేరు పెట్టుకున్నాం కాబట్టి మాకు ఇంకా నాకు చాలా ఇన్స్పిరేషన్. ముఖ్యంగా సుమన్ గారు మా కరాటే లెజెండ్ యాక్టర్ తర్వాత అయ్యారు, ముందు కరాటే మాస్టర్ అయ్యారు. ఆ కరాటే ఇన్స్పిరేషన్తో మాకు కరాటే లెజెండ్ అని చెప్తుంటాం. ఆయన చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో మాస్టర్స్ అందరికీ ఫెలిసిటేషన్, పిల్లలందరికీ మెడల్స్ ఇప్పించాలని నిర్ణయించుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీసీ రోడ్డు పనులకు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం శంకుస్థాపన. అల్లాపూర్ డివిజన్లో 98% అభివృద్ధి పనులకు చేశామని వెల్లడి. దివ్యాంగుల కుటుంబాలకు అండగా ఉంటాం. వైసీపీ దివ్యాంగుల విభాగం బాపట్ల జిల్లా అధ్యక్షుడు చెల్లా రామయ్య. నాగారం మున్సిపల్ పరిధిలో తక్షణం మురుగు కాల్వ నిర్మించాలి. తీన్మార్ మల్లన్న డిమాండ్. వంద ఫీట్లతో ప్రధాన రహదారి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి. జవహర్ నగర్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు రంగుల శంకర్ డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.